యవనస్తులందరికీ వందనాలు. సో ఈ రోజు మరలా మన బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీరు ఎంతో కాపాడి మీరు ఎక్కడ చోటు భద్రంగా ఉంచిన విధానమును బట్టి వందనాలు. ఈ దినమంతా ప్రభువా మా పనులన్నింటిలో మీరు ఎంతో తోడుకోండి, మాకు సహాయం చేశారు. వందనాలు ప్రభువా. మరలా ఈ సాయంకాల సమయంలో మేమందరం కలిసి ప్రభువా ఈ బైబిల్ స్టడీలో కూర్చుంటూ ఉండంగా అయ్యా మీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి ప్రభువా. మాతో మీరు మాట్లాడండి ఆయన, మమ్మల్ని సిల్లు చోట మరుగుపరచుకోండి. నీ బోర్లుగా మాత్రమే మమ్మల్ని వాడుకోండి అయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభు. మా యవనస్తులు నింపండి. యవన కాలంలో ప్రభు వారు ఆశ కలిగిన వారుగా ఉన్నారు తండ్రి. అయ్యా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని మీరు చెప్పారు ప్రభా. అయ్యా తండ్రి, నీతి కొరకు ఆకలి దప్పులు మా అందరికి మీరు దయచేయండి ప్రభా. నాయన ఈ లోకంలో ఎంతో మంది యవనస్తులు లోకం కొరకు ప్రభా ఆశలు ఉన్నారు తండ్రి. నాయన తండ్రి నాయన కానీ ప్రభా మా యవనస్తులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వాళ్ళు దేని కొరకు ఆశపడుతున్నారో మీరు ఎరుగుదురు ప్రభా. అయ్యా తండ్రి నాయన వారిని మీరు బలపరచండి నాయన వారి ఆశను మీరు తృప్తిపరచగలిగిన దేవుడు ప్రభా. కాబట్టి తండ్రి నాయన మేమందరిని సన్నిధిలో కూర్చుంటూ ఉండంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు అనామని కూడి ప్రార్థిస్తారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవా. ఇదేనా మా మధ్యలో మీరు రామని ప్రార్థిస్తున్నాను. ఏ డిస్ట్రాక్షన్స్ రాకుండా మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మతో నింపి బలపరిచి సహాయం చేయండి. ప్రతి అర్థకార సంబంధమైన శక్తిని మీరు బంధించమని ఏ చేతి పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి మీ మైక్స్ అన్ని మ్యూట్ లో ఉంచాలి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఓకే, సో మనం సాంగ్స్ పాడుకుందాం. యాక్చువల్ గా లాస్ట్ వీక్ పాడాం కదా కొన్ని సాంగ్స్, వాటిని రివైజ్ చేద్దాం మనం. ఫస్ట్ సాంగ్, డోంట్ బిల్డ్ యువర్ హౌస్ ఆన్ ద శాండీ ల్యాండ్, డోంట్ బిల్డ్ ఇట్ టూ నియర్ ద షో. ఓకే, మీలో ఎవరైనా నేర్చుకుంటున్నారా, లేకపోతే ఇంకో ఈ సాంగ్స్ మనకు రావు అని చెప్పి వదిలేస్తున్నారా? చూడండి, ఈ సాంగ్స్ లో చాలా పవర్ ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ నా స్పిరిచువల్ లైఫ్ ని చాలా స్ట్రెంగ్ చేసిన సాంగ్స్ అని నేను చెప్పగలను. సో యవన కాలంలో ఉన్నాం కాబట్టి మీరు అందరూ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి రెండోసారి పాడడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈజీ సాంగ్స్. ఓకే, సో మీరు ఈ బార్ పోదా, ఇక్కడ మీకు సాంగ్ కనిపిస్తుందా? డోంట్ బిల్డ్, ఆ ఫస్ట్ లైన్ నాకు కనపడట్లేదు అందుకని. మీకు కనిపిస్తుందా? ఏది డోంట్ బిల్డ్ యువర్ హౌస్ ఆన్ ద శాండీ ల్యాండ్ కనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, డన్. సరే నేను పాడతాను, మీరు మైక్స్ ఆఫ్ చేసి అందరూ పాడండి. ఓకే, స్టార్ట్. Don't build your house on the sandy land, don't build it too near the shore. Well it might look okay, ఇక్కడ మే అని ఉంది. యాక్చువల్గా well it might look kind of nice. ఓకే, సో నేను తప్పాడుతున్నాను అనుకోమాకండి. well it might look kind of nice. ఫస్ట్ నుంచి పాడదాం. Don't build your house on the sandy land, don't build it too near the shore. Well, it might look kind of nice, but you have to build it twice, or you have to build your house once more. You better build your house upon the rock, make a good foundation on a solid spot. Oh, the storms may come and go, but the peace of God you will know. Don't build your house on the sandy land, don't build it too near the shore. Well, it might look kind of nice, but you have to build it twice, or you have to build your house once more. You better build your house upon the rock, make a good foundation on a solid spot. Oh, the storms may come and go, but the peace of God you will know. Don't build your house on the sandy land, don't build it too near the shore. Well, it might look kind of nice, but you have to build it twice, or you have to build your house once more. Okay, and then
Christ is my reward, all of my devotion. ఏసే మనకి ఏ ఏ పరిస్థితిలోనైనా సరిపోయిన వాడు. ఓకేనా? సో క్రైస్ట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నంత కాలము ఏసే మనకి చాలు. ఓకే, సో అదే ఈ పాట మీనింగ్. Christ is my reward, all of my devotion. Now there's nothing in this world that could ever satisfy. Through every trial, my soul will sing, no turning back. I've been set free. Christ is enough for me. Christ is enough for me. Everything I need is in you. Everything I need. చూడండి, సెకండ్ స్టాంజాలో ఉంది. Through every trial, my soul will sing, no turning back, I've been set free. సో ఫస్ట్ నుంచి కూడా నౌ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కుడ్ ఎవర్. ఈ లోకంలో ఎప్పుడైతే మనం నిజంగా క్రీస్తు ప్రేమను రుచి చూస్తామో, ఇంక ఈ లోకంలో ఏది నిన్ను తృప్తి పరచలేదు. ఒకవేళ నిన్ను క్రీస్తు ప్రేమ కాకుండా ఇంకా ఏదైనా తృప్తి పరచడానికి, లేకపోతే నీ తృప్తిని నువ్వు ఎందులోనైనా వెతుకుతున్నావు అంటే అది గతించిపోయేది, ఇంకా స్థిరమైనది కాదు. కానీ క్రీస్తులో ఉన్న ప్రేమను నువ్వు రుచి చూస్తే ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదని నువ్వు చెప్పగలుగుతావు. ఓకేనా? సో ఎప్పుడైతే మనం క్రీస్తు రుచి చూస్తామో అప్పుడే ఈ మాట చెప్పగలం. నౌ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నథింగ్ అంటే నథింగ్, ఇంక అంతే, ఇంకా ఏమీ లేదు. కాకపోతే మనం బ్రతకడం కోసం మనము పని చేసుకోవాలి, తర్వాత మనం ఉద్యోగాలు చేసుకోవాలి, మనం చదువుకోవాలి. కానీ నిజమైన రక్షణానందము, నిజమైన సంతోషము, నిజమైన సమాధానము మనం ఎప్పుడైతే అనుభవిస్తామో, నౌ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కుడ్ ఎవర్ సాటిస్ఫై. నేను తృప్తిపరచగలిగినది ఇంకా దేవుని ప్రేమే. నీ ప్రేమ రుచించిన నాడు నన్ను నేను మరచితిని అని పాడతారు కదా భక్తుల పాటలు. సో అలాగా మనం చెప్పగలుగుతాం అది ఎప్పుడైతే మనం రుచి చూస్తామో. త్రూ ఎవ్రీ ట్రయల్ మై సోల్ విల్ సింగ్. చూడండి, ఖచ్చితంగా మనము ఈ లోకం బ్రతుకుతూ ఉండగా కష్టాల శ్రమల ద్వారా ఇరుకైన మార్గము, క్రైస్తవ మార్గం అనేది ఇరుకైన మార్గము. ఆ ఇరుకైన మార్గంలో మనం వెళ్తూ ఉంటాము. బట్ త్రూ ఎవ్రీ ట్రయల్ మై సోల్ విల్ సింగ్, నో టర్నింగ్ బ్యాక్, ఐ బీన్ సెట్ ఫ్రీ. మనం పాడుకుంటా మన జీవితం ఆనందంగానే సాగిద్ది, కానీ ఎక్కడ నిరుత్సాహము, గొనగడము, సనగడము లాంటివి అక్కడ కనబడవు. ఓకేనా? అది కనుక మనం రుచి చూడలేదు అనుకోండి దేవుని ప్రేమని, ఆ సనుగుతూ గొణుగుతూ ఆ గొనుగుళ్ళు సనుగులతోనే రోజులన్నీ గడిచిపోతాయి. ఓకేనా? ఏ పరిస్థితి వచ్చినా సనగడమే, ఏ పరిస్థితి వచ్చినా గొనగడమే. అంటే నేను చెప్పేది ఏంటంటే, కుటుంబంలో కానీ, కాలేజ్ లైఫ్ లో కానీ, ఫ్రెండ్స్ తో కానీ, ఎక్కడైనా సరే నీ చుట్టుపక్కల అన్యులే ఉండొచ్చు, కానీ నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ చుట్టుపక్కల నేను ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉండొచ్చు, కానీ నీలో ఆ ప్రశాంతత ఉంటుంది. పాటలు పాడుకుంటా నువ్వు సంతోషంగా సాగుతా ఉంటావు. ఓకేనా? ఎందుకంటే నువ్వు సెట్ ఫ్రీ, నువ్వు ఫ్రీగా సెట్ అయిపోయావు దేవుల్లో. ఓకే, త్రూ ఎవ్రీ ట్రయల్ మై సోల్ విల్ సింగ్, నో టర్నింగ్ బ్యాక్, ఐ బీన్ సెట్ ఫ్రీ. అప్పుడు పాడగలం. క్రైస్ట్, పాడండి. క్రైస్ట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ, క్రైస్ట్ is enough for me. Everything I need is in you. Everything I need. So అది నెక్స్ట్, హీస్ ఏబుల్, మోర్ దెన్ ఏబుల్. కొన్నిసార్లు నాకు ఈ లోకంలో వెళ్తూ ఉండగా ఏమో జరుగుతుందా జరగదా, నా జీవితంలో ఇంతవరకు నిరుత్సాహం ఎక్కువగా పనిచేస్తుండేది. నేను సాక్ష్యం చెప్పాను కదా మన January 1st కి, అప్పుడు చాలా నిరుత్సాహం ద్వారా, డిసప్పాయింట్మెంట్ ద్వారా మనం వెళ్తా ఉంటాము కొన్నిసార్లు. అలాంటప్పుడు దేవుడు ఈ కార్యం నా జీవితంలో చేయగలడా, లేకపోతే ఇలాంటి డిసప్పాయింట్మెంట్ వస్తుంది. లేకపోతే మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కానీ నేను పెట్టినంత ఎఫర్ట్స్ రాగలుగుతాయా, బయటకు అవుట్కమ్ వస్తుందా లేదా, లేకపోతే కొన్ని టాపిక్స్ మీకు అర్థం కానీ, లేకపోతే మీరు కొన్నిసార్లు స్పిరిచువల్ లైఫ్ లో మీరు అనుకున్నంత వెళ్ళలేకపోతుంటే, శోధన ద్వారానే వెళ్తూ ఉంటుంటే, నిజంగా జై జీవితం నేను చూస్తానా, నాకే అలాంటి డౌట్లు ఎన్నో వచ్చినాయి. నిజంగా అలాంటి జయ జీవితం నేను చూస్తాను, నిజమైన క్రీస్తు అన్న ఆనందం నేను అనుభవిస్తానా, లేకపోతే నా జీవితం అంతా ఈ పోరాటాలతోనే కొనసాగిపోయిద్దా. నేను దేవునితో ఒక మాట చెప్పా, నిజముగా నువ్వు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని రుచి చూడకుండా మాత్రం నేను చనిపోకూడదు యేసయ్య. బైబిల్లో మనం సంపాదించుకోవాలి ప్రార్థన చేసి.
దేవుడు ఒక పవర్ఫుల్ వాగ్దానాలు ఎన్నో ఇచ్చారు. మనం వ్యక్తిగతంగా దేవుని పాద దగ్గర కూర్చొని అవన్నీ సంపాదించుకోవాలి. ప్రభు నిజంగా అలాంటి ఒక మానవ జీవితాన్ని నేను జీవించకుండా నేను చనిపోకూడదు. ఒకవేళ చనిపోయినంటే అంతకన్నా నేను పోగొట్టుకున్నది ఇంకేం ఉండదు ఈ లోకంలో. కాబట్టి అది నేను అలాంటి పాయింట్ ఆఫ్ అలాగా వెళ్తూ ఉండగా ఈ పాట నన్ను చాలా బలపరిచింది. ఓకే, హీఈస్ ఏబుల్, మోర్ దెన్ ఏబుల్. ఆయన శక్తిమంతుడు, చాలా శక్తిమంతుడు, ఆయన చేయగలడు. సో ఏది వచ్చినా మన ముందుకి ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే హీ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్. ఓకే, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ చేయగలడు. సో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలా ఆయన మనల్ని చేయగలిగిన దేవుడు. ఓకే, సో ఈ పాటలో అది మీనింగ్. అందరం కలిసి పాడుకుందాం. హీ ఈజ్ ఏబుల్, more than able to accomplish what concerns me today. He is able, more than able to handle anything that comes my way. He is able, more than able to do much more than I could ever dream. He is able, more than able to make me what He wants me to be. He is able, more than able to accomplish what concerns me today. He is able, more than able to handle anything that comes my way. He is able, more than అదే able సార్ to అమ్మా do ఎవరు కొడతారు నీకు బ్యాంక్ ఇప్పుడు ఊడిపోయిందిగా He is able, more than able to make me what He wants me to be. ఓకే, మనం ఈరోజు బైబిల్ స్టడీలోకి వెళ్ళిపోదాము. లాస్ట్ టైం మనము డిస్కస్ చేసాం కదా. సో ఇక్కడ చూడండి, మీరు ఈ బొమ్మలే చూడండి. నేను ఈరోజు తెలుగు చెప్తాను. సో జస్ట్ బొమ్మలు చూడండి. సో ఇక్కడ ఆయన ఎప్పుడైతే దేవుడు ఆయన్ని బ్రేక్ చేయగలిగాడో, ఈ ఫస్ట్ ఫోటోలో చూడండి, ఇక్కడ మనల్ని ఎప్పుడైతే మనలో ఉన్న డిజోబీడియన్స్, స్టబర్నెస్, రెబెలియన్, ప్రైడ్ ని వేసే ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో అప్పుడు మనం మాట్లాడగలిగిన ఒక్క మాట అయినా సరే పవర్ఫుల్ గా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఇట్లాగా అందరికి చెప్పడం కాదు, వ్యక్తిగతంగా మనం స్నేహితులతో షేర్ చేస్తున్నదైనా అది పవర్ఫుల్ గా ఉంటది. లేకపోతే మనము బ్రేక్ చేయకుండా మనం విరగొట్టపడకుండా ఇతరులకు మనం ఎన్ని చెప్పినా సరే, నువ్వు ఎంతైనా చెప్పు దేవుడి గురించి, సువార్త చెప్తానే ఉండు, కానీ కొంచెం కూడా పనిచేయదు. ఇక్కడ ఎప్పుడైతే చూడండి యేసయ్య ఆయన విరిచాడో ఆయన నోట్ల నుంచి వచ్చింది ఒక్క మాటే, ఎట్ 40 days, ఇంకా 40 దినాలలో ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఆయన సువార్త దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ ఒక్క మాట ఆయన చెప్తా వెళ్ళాడు. కానీ ఆయన విరగొట్టబడ్డాడు. యోనా విరగొట్టబడ్డాడు కాబట్టి ఆ క్రియను ఆయన చూడగలిగాడు. సో మనం కూడా అంతే, మనం విరగొట్టబడితే ఇప్పుడు నేను విరగొట్టబడి నేను ఎవరికి చెప్పట్లేదు కదా, దానివల్ల ఏం ప్రయోజనం అనుకోమాకండి. క్రైస్తవులుగా మన అందరం కూడా ఎవరో ఒకరితో దేవుని గురించి షేర్ చేయాలి ఖచ్చితంగా. కాబట్టి ఖచ్చితంగా మనలో ఉన్న ఆ యొక్క స్వభావాలు ఉంటాయి. శారీరకంగా మనలో పుట్టుకతో స్వాభావికంగా వచ్చే స్వభావాలు చాలా ఉంటాయి. సో వాటిని మనము బ్రేక్ చేయాలి. వాటితోనే ఉంటే దేవుని పరిచర్య మనం చేయలేము, దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండలేము. సో ఎప్పుడైతే దేవునికి మనం అప్పచెప్పుకుంటామో మనలో వస్తున్న కోపము, లేకపోతే మాట వినని స్వభావము, గర్వము, తర్వాత మొండితనము, సో ఈ స్వభావాలన్నీ దేవునికి అప్పచెప్తే, ప్రభు ఇదిగో ఈ స్వభావం నాలో ఉంది ప్రభు, ఇలా ఉంటే నేను నీకు ఏమాత్రం ఉపయోగపడను యేసయ్యా, కాబట్టి ఇది నాలో ఉండకూడదు, నేను ఉండకూడదనే నేను అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా నాలో ఉంటుంది యేసయ్య అని మనం చెప్తే, యేసయ్యకి అప్పచెప్పినప్పుడు యేసయ్య మనల్ని విరగొట్టి మనల్ని ఉపయోగకరమైన పాత్రలుగా ఆయన వాడుకుంటారు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ సాక్క్లాత్ అంటే ఇది ఏం గ్లోరీ, ఇది గౌతమే కదా.
గోనెపట్ట అక్క. అవును గోనెపట్ట. గోనెపట్ట. ఓకే డన్, థ్యాంక్స్. సో అలాగా గోనెపట్టాన్ని బూడిదని చల్లుకొని వాళ్ళు మార్మన్స్ పొందారు కదా నినివే పట్టణస్థులు. అది జస్ట్ మీకు బొమ్మలు చూడండి, నేను తెలుగులోకి ఎంటర్ అవుతాను, అందుకని జస్ట్ మీకు బొమ్మలు చూపించడానికి. ఎంతమంది మీరు ఇది తీసుకున్నారు పీడిఎఫ్? ఇది యూదా వెండి నాణ్యాలు ఇచ్చే ఏసైని పశ్చాత్తాపడి తీసుకొచ్చి ఆ నాణ్యాలు ఇచ్చాడు కదా ఆ బొమ్మ. తర్వాత ఇక్కడ ఏంటంటే నినివే పట్టణం మారినప్పుడు ఈయన సంతోషపడ్డాం, కోపం ఏసై ఏంటి నాశనం చేయలేదని చెప్పి ఈయన ఇట్లాగా ఉంటాడు. సో ఇవి చూడండి, నేను తర్వాత చూపిస్తాను మళ్ళీ. యాక్చువల్గా మీరు అందరూ ఇంగ్లీషే కదా, సో అందుకే నేను కూడా ఏం చేశానంటే అన్ని ఇంగ్లీష్ లోనే పెడుతున్నాను, బట్ ఈ ఒక్కసారికి నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోనా ప్రసంగంలో మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే రాసుకోండి, లేకపోతే తర్వాత వీడియో వినొచ్చు, వినండి. యోనా ప్రసంగంలో ఒక్క వాక్యమే ఉండెను, కానీ అది వేల మందిని ఒప్పింపజేశాను, వారందరూ మార్మన్స్ పొందిరి. మనం ఇక్కడ ఏం చూస్తాము? దేవుడు తన దాసుని సంధించి శిక్షించినప్పుడు, అతనిలో ఒక కార్యం చేసినప్పుడు, అతని నోటి నుండి వచ్చిన ఒక్క వాక్యంకు కూడా ఎంతో శక్తి ఉంటుంది. అదే కదా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసింది. ఎప్పుడైతే మనం విరగొట్టగలుగుతారో, మనం మాట్లాడే ఒక్క మాట అయినా సరే, నీకు టైం ఎక్కువ ఉండకపోవచ్చు, 5 నిమిషాలు నీకు ఉండొచ్చు మాట్లాడే ఛాన్స్, మీ స్నేహితులు ఎక్కడైనా సరే మీ సాక్ష్యం షేర్ చేసుకోవడానికి కానీ, లేదా దేవుని గురించి నువ్వు సువార్త చెప్పడం కానీ, ఎక్కడైనా నీకు ఒక్క 5 నిమిషాలు 2 నిమిషాలే ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడిన 2 నిమిషాల్లో ఉన్న మాటలే వాళ్ళని ఎంతో బలపరుస్తాయి. ఓకేనా? కానీ ఇక్కడ కార్యం జరిగేది నువ్వు చెప్పిన మాటల్లో కాదు, చెప్పిన వ్యక్తిలో. మనం విరగొట్టబడగలిగితే అప్పుడు మాత్రమే ఆ కార్యం జరిగింది. ఎంతో శక్తి ఉంటుంది. దేవుడు నీ మొండితనాన్ని, నీ అవిధేయతను, నీ గర్వమును విరగొట్టలేకపోతే నీవు ప్రకటించే సుదీర్ఘమైన సందేశాలు కూడా ఏమీ సాధించలేవు. ఓకేనా? కాబట్టి మనలో దేవుడు మన స్వభావాన్ని విరగొట్టలేకపోతే మనం ఎంతగా మనం ఇతరులకు బోధించినా సరే దానిలో ఎటువంటి శక్తిని, లేకపోతే అవి ఎవరికి ఉపయోగకరంగా ఉండవు. కానీ దేవుడు నిన్ను విరగొట్టగలిగితే ఒక్క వాక్యం కూడా ఎంతో శక్తి కలిగి ఉంటుంది. రాజు నుండి భిక్షకుని వరకు అందరూ దుఃఖించి మార్మన్స్ పొందిరి. వారు గోనెపట్ట పట్టుకొని వారిని క్షమించమని దేవుణ్ణి వేడుకొనిరి. వారి పైకి తీర్పు వచ్చునని వారు ఎరిగిరి. దేవుడు దాన్ని చూసినప్పుడు ఆయన వారిని శిక్షించలేదు. ఇక్కడ నన్ను ప్రోత్సహించే ఒక విషయం ఏమిటంటే, నినివే వంటి దుష్టమైన పట్టణము మార్మన్స్ పొందినప్పుడు దేవుడు కనికరించాడు. చూడండి, మనలో ఎంత ఘోర పాపి అయినా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన త్రోసివేయడానికి నినివే పట్టణమే ఒక గొప్ప ఉదాహరణ. నినివే పట్టణం అంటే ఎంతో పాపంతో నిండి ఉన్నది, కానీ ఎప్పుడైతే యోనా వెళ్ళి అక్కడ ప్రకటించారో వాళ్ళందరూ వెంటనే లోబడి మార్మన్స్ పొందినప్పుడు దేవుడు ఆయన మనసుని మార్చేసుకున్నారు. సో వెంటనే యేసయ్య ఏం చేశారు? ఆ నినివే పట్టణం ఎంత దుష్టమైన పట్టణమైన మార్మన్స్ పొందినప్పుడు దేవుడు దాన్ని కనికరించారు. సో మనకి ఇక్కడ ఒక హోప్ ఉంటుంది, ఒక నిరీక్షణ. కొన్నిసార్లు చేసిన తప్పును బట్టి మనం వెనక్కి బ్యాక్ స్లైడింగ్ అయిపోతా ఉండేది, దిగజారిపోతున్నట్లే ఉంటది. కానీ నువ్వు చేసిన తప్పు విషయం దేవుని దగ్గరికి తీసుకొచ్చి పెట్టి, యేసుప్రభు ఇదిగో ఈ విషయంలో నేను ఓడిపోతున్నాను, నాకు ఇలా వెనక్కి వెళ్ళిపోవడం ఇష్టం లేదు, వెనక్కి జారిపోవడం ఇష్టం లేదు, దిగజారిపోయే వ్యక్తిగా నేను ఉండనేసయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం పెట్టగలిగితే, ఎలా అయితే దేవుడు ఈ నినివే పట్టణాన్ని కనికరించారో, వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడినప్పుడు ఎలా అయితే దేవుడు నినివే పట్టణాన్ని కనికరించారో, యేసయ్య మనల్ని కూడా కనికరించి మనల్ని కూడా విడుదల చేయడమే కాదు, నిన్ను ఒక గొప్ప సాక్షిగా అనేకులకు నిలబెట్టగలవు. నువ్వు ఎలా ఓడిపోయిన స్థితిలో ఉండి పోరాటం చేసావో అలాంటి పోరాటాల్లోనే ఎంతో మంది ఉంటారు ఈ లోకంలో. అలాంటి వాళ్ళు ఒక మాదిరికరంగా నిన్ను చేస్తారు. ఓకేనా? ఎంతో మంది నువ్వు పోరాటాల్లోనే పోరాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నువ్వు చెప్పగలవు కదా, ఫలానా పోరాటంలో నేను ఉన్నాను, కానీ నేను అలా లేని నేను ఇప్పుడు మారిన వ్యక్తిగా ఉన్నాను, నీ ఉన్న పోరాటంలోనే నేను కూడా ఒకప్పుడు ఉన్నాను, కానీ దేవుడు నాకు విడుదల ఇచ్చాడు. అసలు ఆ బాధ నీకు తెలుస్తుంది కాబట్టి దేవుడు నిన్ను ఉపయోగించుకోగలడు అక్కడ నిలబెట్టి. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళిన పరిస్థితి ద్వారా నేను వెళ్ళి ఉండకపోవచ్చు, నువ్వు వెళ్ళిన ఆ క్లిష్టమైన పరిస్థితుల ద్వారా నేను వెళ్ళి ఉండకపోవచ్చు,
అలా బాధపడుతున్న వ్యక్తులకి నేను సరైన వ్యక్తిని కాదు, నువ్వే సరైన వ్యక్తివి. ఎందుకంటే ఆ పరిస్థితి ద్వారా నువ్వు వెళ్ళావు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. చూడండి, అందరి సాక్ష్యాలు ఒకేలాగా ఉండవు, ఒక్కొక్క సాక్ష్యం ఒక్కొక్కలాగా ఉంటది కదా. కాబట్టి దేవుడు ఒక్కొక్క పరిస్థితి ద్వారా తీసుకువెళ్ళి ఆయన సాక్షులుగా నిలబెట్టుకుంటా ఉంటారు. అందుకని ఒక్కొక్క టెస్ట్ మోని ఒక్కొక్క స్టాండర్డ్ గా ఉంటది. ఓకే, కాబట్టి నీ టెస్ట్ మనీ వేరు, నా టెస్ట్ మనీ వేరు. మీ టెస్ట్ మనీ ఎవరితో కంపేర్ చేసుకోమాకండి. ఓకే, మీకున్న వాల్యూ మీకే ఉంటది ఎప్పటికీ. కానీ మీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి దేవుని దగ్గర తీసుకొచ్చి పెట్టి, ప్రవ్వా ఈ పరిస్థితిలో నేను వెళ్తున్నాను, కానీ నేను వెనక్కి దిగజారిపోకూడదు, నన్ను అనేకులకు సాక్షిగా నిలబెట్టి ప్రవ్వా, నేను అనేకులు ఎదుట నిలబడి ఇదిగో ఈ పరిస్థితి ద్వారా నేను వెళ్ళాను, నేను చెయ్యని చూశాను అని చెప్పి నేను నిలబడాలి. అనేకులకి ఎవరైతే నాలాగా పోరాడుతున్నారో వాళ్ళకి నేను ఎంతో కొంత ఆత్మీయ సహాయం చేయగలిగిన వ్యక్తిలాగా నేను ఉండాలి యేసయ్యా అని చెప్పి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని విరగొట్టి అనేకులకి మీ జీవితాలు ఉపయోగపడేలాగా దేవుడు చేస్తారు. మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. ఓకే, సో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ పట్టణం ఎంతో దుష్టమైన దగునని, ఆయన దాన్ని నాశనం చేయవలసి వస్తుందని ఆయన తెలుసు. కానీ దేవుడు అందరినీ వారి ప్రస్తుతం ఉన్నట్టు చూచును. వారు ఇదివరకు ఏమై ఉన్నారో లేక భవిష్యత్తులో ఏమవుతారో అన్న దానిని బట్టి చూడడు. ఉన్నవాడును అనున్నది ఆయన నామము, ఉన్నానో లేక ఉంటానో అనున్నది ఆయన నామము కాదు. చూడండి, ఆయన ఇప్పుడు పరిస్థితినే చూస్తారు. నువ్వు ఇంతకుముందు ఏమై ఉన్నావు, నువ్వు ఇంతకుముందు ఎన్ని తప్పులు చేసావు, అవన్నీ దేవుడు గుర్తు చేసుకోడు. దేవుడు యెషయాలో ఒక వాగ్దానం చేస్తారు. ఏమనంటే, ఆయన మన తప్పులు ఆయన వీపు వెనకాల వేసేసుకుంటారు. వీపు వెనకాల మనం చూడగలుగుతాం, ఆ వెనకాల క్లారిటీగా అసలు మనకు కనపడదు కదా, మన ముందున్నాయో మనకు కనిపిస్తా ఉంటాయి. అంటే ఆయన మన పాపాలని ఇంకా గుర్తు చేసుకోరు. అంటే ఆయన గుర్తు లేదని కాదు, ఆయనకి ఇంకా దాంతో సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అన్నది ఆయనకి ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి మీ వెనకున్న జీవితాన్ని మీరు మరలా గుర్తు చేసుకొని, విడుదల వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇదే ఫీలింగ్ లో ఉంటారు. విడుదల రాకపోతే ఖచ్చితంగా నిజంగా విడుదల వచ్చే వరకు ప్రార్థన చేయండి. వన్స్ నీకు విడుదల వచ్చిన తర్వాత నువ్వు దాన్ని అసలు గుర్తు చేసుకోవాల్సిన పని లేదు, అందులో ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు ఇంకా గుర్తు చేసుకోరు. నువ్వు ఆయన జీవితంలో ఒక పరిశుద్ధమైన వ్యక్తివి. ఇప్పుడు చూడండి, ఒక తెల్ల పేపర్ ఉంది అనుకోండి, ఆ తెల్ల పేపర్ మీద ఇప్పుడు ఎంత తెల్లగా ఉందో ఇది, కానీ దీని మీద పెన్తో నేను మరకలు చేసేసాను అనుకోండి, మనకు మరకలే కనిపిస్తాయి కదా. కానీ ఆ మరకలు ఉన్న జీవితంతోనే మనం దేవుని దగ్గరకు వచ్చాం అనుకోండి, ఆ మరకలు దేవుడు క్లీన్ చేసేస్తారు. మరలా ఇలాంటి తెల్ల పేపర్ తెల్లగా మన జీవితాన్ని చేస్తారు. ఇప్పుడు మరకలు కనిపిస్తున్నాయా? కనపడు. నువ్వు ఇంకా ఏ పాపం చేసినట్టు కాదు, ఇంకా నీకు పూర్తిగా విడుదల వచ్చేసినట్టు ఆ పాపం పైన. ఇంకా నువ్వు ఎలాంటి వ్యక్తివే, నువ్వు గుర్తు చేసుకొని నేను ఆ తప్పు చేసా, ఆ పాపం చేసా, నేను ఆ తప్పు చేసా, అలా ఉన్నాను అని నువ్వు బాధపడాల్సిన పని అస్సలు లేదు. ఓకేనా? కాబట్టి విడుదల రాకపోతే నిజంగా విడుదల కోసమే ప్రార్థన చేయాలి. నిజంగా విడుదల వచ్చేంత వరకు మనం ప్రార్థన చేయాలి. విడుదల వచ్చిన తర్వాత నువ్వు దాని గురించి బాధపడదు. ఎందుకంటే దేవుడు గుర్తు చేసుకోడు. మనుషులు నిన్ను నొప్పిస్తా ఉండొచ్చు, కానీ దేవుడు మాత్రం గుర్తు చేసుకోరు. ఓకేనా? కాబట్టి మనం మనుషులు మెప్పు కొరకు భక్తి చేస్తే భక్తి చేయకూడదు. దేవుని ఎదుట నిర్దోషంగా మనం కనబడాలి. ఓకేనా? సో ఇలాగ దేవుడు మన జీవితాన్ని చేస్తారు. ఇలాగ దేవుడు మన జీవితాన్ని చేసినప్పుడు ఇంక మనము ఇంతకు ముందు ఉన్న జీవితాల గురించి బాధపడకపోవాలి. ఆయన ఇప్పుడు ఉన్నవాడు, ఐయామ్ అని ఇందాక మనం ఫోటో చూసాం కదా. సో ఉన్నాను ఉంటాను కాదు, ఇప్పుడున్న దేవుడు. ఆయన భవిష్యత్తులో నినివే పట్టణాన్ని చూడలేదు, కానీ ఇప్పుడు అది ఎలాగుందో చూసి దాన్ని కనికరించిన దేవుడు. తర్వాత దేవుడు మనకంటే ఎక్కువ కనికరం గలవాడు. ఒక వ్యక్తి మారుమనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన క్షమించని సందర్భం ఒక్కసారి కూడా లేఖనాలలో లేదు. ఒక వ్యక్తి మారుమనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన క్షమించని సందర్భం ఒక్కసారి కూడా లేఖనాలలో లేదు. బైబిల్లో ఎక్కడైనా సరే నిజంగా పశ్చాత్తాపడి వాళ్ళ హృదయాన్ని దేవుని వైపు త్రిప్పినప్పుడు దేవుడు ఎంతో కనికరాన్ని చూపించాడు. ఒకసారి హిజ్కియా ప్రార్థన చేస్తారు, ప్రభువా ఒకప్పుడు నేను ఎలా బ్రతికానో కృపతో జ్ఞాపకం చేసుకొని అయ్యా అని చెప్పి గోడ వైపు తిరిగి కన్నీళ్ళు తెచ్చినప్పుడు ఆయన ఆయుష్ని దేవుడు పొడిగించారు. అప్పటికప్పుడు చనిపోవాల్సిన వ్యక్తి హిజ్కియా, కానీ ఆయన ఆయుష్ని దేవుడు 15 సంవత్సరాలు పొడిగించారు. ఇట్లా నినివే పట్టణం కూడా అప్పటికప్పుడు వాళ్ళు క్షమాపణ అడిగినప్పుడు వెంటనే ఆయన కనికరించాడు. తప్పిపోయిన కుమారుడు దగ్గర కూడా తండ్రి ప్రేమ మనం చూడగలం. ఆయన వచ్చి తప్పిపోయిన ఆయన హృదయం పశ్చాత్తాపంతో మోకరించినప్పుడు సొంత కుమారులాగా హక్కును చేర్చుకున్న దేవుడు కదా. కాబట్టి ఎక్కడ ఒక్క ఎగ్జాంపుల్ కూడా మనం చూడం నిజంగా పశ్చాత్తాపంతో వచ్చిన వాళ్ళని కనికరించకుండా ఉండడం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. క్షమించిన సందర్భం ఒక్కసారి కూడా లేఖనాలు. ఇస్కరియోతు యోధా సహితము ప్రభు యొద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి ఉంటే అతడు కూడా క్షమించబడి ఉండేవాడు.
ఇక్కడ ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, యేసయ్యని అప్పగించిన శిష్యుడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తప్పు అర్థమయ్యింది. పేతురు కూడా తప్పు చేశాడు, ముమ్మారు బొంకాడు కదా, తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన కేఫాలాగా చేశాడు, బండలాగా చేశాడు. ఎంత గొప్ప సేవ చేశాడో తర్వాత పేతురు. కానీ ఇస్కరియోతు యూదా తప్పు తెలుసుకున్నాడు కానీ పశ్చాత్తాపడలా. చూడండి, మనం వాక్యం వింటున్నప్పుడు, సండే చర్చ్కి వస్తున్నప్పుడు, రిట్రీట్లకు వెళ్తున్నప్పుడు, లేకపోతే ఇలాంటి బైబిల్ స్టడీలో ఇంకా మనం వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, మన హృదయం మనం పరిశీలించుకున్నప్పుడు మనకి అర్థమవుతాయి, మన తప్పు మనకు అర్థమవుతాయి. వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాలి. యూత్ గా యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ మెట్టు మనం నేర్చుకోవాలి. లేకపోతే వాత వేయబడిన మనస్సాక్షిలాగా తయారైపోయింది, కఠినం అయిపోయింది మనసు. ఒక్కసారి అలా కఠినం అయిపోయిందంటే అలవాటు రీతి అయిన భక్తి అయిపోయింది. అలవాటు రీతి. నా భయం అది, ఎప్పుడు అలాంటి భక్తి మనం చేయకూడదు. సున్నితంగా మన మనస్సాక్షి మనం కాపాడుకోవాలి. అర్థమవుతుందా? సో ప్రతిది సూక్ష్మంగా మనం కాన్షియస్ లో క్లియర్ గా ఉంటా ఉంటే, మనస్సాక్షిని మనం కాపాడుకుంటా ఉంటే, నీ ముందు ఎన్ని వస్తున్నా సరే నువ్వు జయించుకుంటానే వెళ్తా ఉంటావు. కాబట్టి మన మనస్సాక్షి మనం కాపాడుకోవాలి. ఎప్పుడైనా మీకు వెంటనే అర్థమైందంటే ఒక తప్పు, తర్వాత మీరు మర్చిపోతారు. మీరు ఒకవేళ దేవుడు గుర్తు చేసినప్పుడు వెంటనే మీరు ఒప్పేసుకోవాలి, వెంటనే దానిపైన జయం కొరకు ప్రార్థన చేయాలి. ఇస్కరియోతు యోధాకి ఆయన తెలిసిన తప్పు అర్థమైంది. నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అప్పగించాను అని చెప్పి అర్థమైంది, కానీ ఆయన నిజమైన పశ్చాత్తాపం రాలి. ఆయన జీవితాన్ని అప్పటికప్పుడే ఎండ్ అయిపోయింది. లేకపోతే ఆయన దేవుని కొరకు ఎంత గొప్ప సాక్షిగా నిలబడేవాడు. ఒకప్పుడు ధనాపేక్షలో నేను ఇరుక్కుపోయాను, కానీ పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. ఇప్పుడు దేవుడు నన్ను మీ ఎదుట ఒక సాక్ష్యం నిలబెట్టాడు అని ఎంతో మందికి ఆయన సాక్ష్యం నిలబడేవాడు ఇస్కరియోతు యోధా. కానీ ఆ సాక్ష్యాన్ని కోల్పోయాడు, ఆయన జీవితము ఎండ్ అయిపోయింది. కానీ ఈ రోజున అనేక మంది చేసినట్లు అతడు యాజకుని యొద్దకు వెళ్ళాను. నీవు యాజకుని యొద్ద నీ పాపంలో ఒప్పుకుంటే నీవు క్షమించబడవు. ఇస్కరియోతు యోధా అలానే చేశాను కానీ క్షమించబడలేదు. నీవు కూడా అలా చేస్తే క్షమించబడవు. కొంతమంది ఏం చేస్తారంటే ఆర్స్యంలో ఎక్కువ ఉంటది ఇది. వాళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తప్పులని ఒప్పుకుంటా ఉంటారు. ఇంకా ఫాదర్తో వాళ్ళ తప్పులు చెప్పారంటే ఇంక వాళ్ళ తప్పులని పోయినట్టు అని అనుకుంటారు. సో అలా కాదు, ఈయన వెళ్ళి యాజకుని దగ్గర చెప్పాడు కానీ నిజమైన విడుదల రాలేదు, క్షమించబడలేదు కదా. కాబట్టి మనుషుల దగ్గర కాదు, మనుషుల దగ్గర ఏం ఒప్పుకోవాలంటే నువ్వు వాళ్ళ దగ్గర చేసిన తప్పులు మాత్రమే ఒప్పుకోవాలి. మిగిలినవి నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నీ జీవితానికి సంబంధించిన నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ఒప్పుకొని అప్పుడు విడుదల పొందాలి. దేవుడే మనల్ని విడుదల చేసేవాళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి ఇస్కరియోతు యోధాలాగా మనం ఉండకూడదు. తప్పు తెలిసినప్పుడు నిజమైన పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర కూర్చొని విడుదల పొందితే అది కరెక్ట్ ప్రాసెస్. అంతేగాని తప్పు తెలిసినప్పుడు ఒప్పుకోకుండా ఉన్నా తప్పే, అలా అని మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకున్నా తప్పే. మనుషుల దగ్గర ఒప్పుకోవాలంటే నువ్వు వాళ్ళ దగ్గర చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి. ఓకేనా? సో అది ఎవరి దగ్గర దొంగతనాలు చేసినా, ఎవరి దగ్గర అయినా తీసుకున్న వస్తువులు ఇవ్వకపోయినా, ఇదిగో నన్ను క్షమించండి అని చెప్పి తిరిగి వాళ్ళ వస్తువులు వాళ్ళకి తిరిగి ఇవ్వడము, సాక్ష్యాలు మనం చాలా వింటా ఉంటాం కదా. అలాగా మనుషుల దగ్గర ఏమైతే మనం తప్పులు చేసామో వాటిని ఒప్పుకోవాలి మనుషుల దగ్గరికి వెళ్ళి. మిగిలినవన్నీ నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకోలేదు, కానీ దేవునితోనే నువ్వు ఒప్పుకొని దేవునితోనే నీ హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవుడు నినివేపై కనికర పడినప్పుడు యోనా సంతోషించి ఉంటాడని మనం అనుకుంటాం కదా, ఎందుకంటే ఆయన సేవకుడు కదా, ఒక సేవకుని స్థానంలో ఉన్నాడు. కానీ అతను సంతోషించలేదు. 120,000 మంది గల ఒక పట్టణం విలపిస్తూ మారు మనసు పొందుట చూసిన ఒక సువార్థికుడు సంతోషించకపోవడం ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు మన సంఘానికి ఒక 100 మంది, 200 మంది, లేకపోతే ఒక 500 మంది, లేకపోతే 1000 మంది. కానీ నినివే పట్టణం 120,000 మంది ఒకేసారి మారు మనసు పొందుతుంటే యోనా హృదయం మారిపోయింది. ఇదే చరిత్ర అంతట్లో అతి గొప్ప ఉజ్జీవం. మనం మాట్లాడుకున్నాం కదా, చరిత్ర హిస్టరీలోనే అతి త్వరగా వచ్చిన ఉద్యమం ఏదైనా ఉందంటే నినివే పట్టణమే. అంతమంది. దానికి బదులు యోనా కోపం వచ్చింది. మొట్టమొదటిగా అతని ప్రవచనం నెరవేరలేదు. ఏమని ప్రవచించాడు? ఇంకా 40 రోజుల్లో దేవుడి పట్టణాన్ని నశించేలా చేస్తారు, నాశనం చేస్తారు అని చెప్పాడు కదా, ప్రవచించాడు కదా. ఇప్పుడు అది నెరవేరట్లేదు. యోనా తప్పు చెప్పాడు అంటారు. రెండవదిగా అతడు ఇశ్రాయేల్ దేశస్థుడైనందున అతడు నినివే ప్రజలను ద్వేషించాడు. సో ఈయనేంటి, ఇశ్రాయేల్ దేశస్థుడు కదా, సో అందుకనే నినివే పట్టణాన్ని ద్వేషించి ఉండొచ్చు. తర్వాత వాళ్ళు మారుమనసు పొందకపోతే దేవుడు వారిని నాశనం చేయనని ఆశించాడు. నేను చెప్తాను, వెళ్ళి సువార్త చెప్తాను, కానీ వాళ్ళు మారుమనసు పొందకుండా ఉంటే బాగుండు,
ఇప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తారని ఆశించాడు. అందుకనే కదా ఆయన ఆయన వే ఆఫ్ బిహేవియర్ మనకు అర్థమవుతుంది. మనము యోనా వలె ఉన్నామా? మీరు దేవుడు దీవించకూడదు అనుకునే వారు భూమి మీద ఉన్నారా? సో చూడండి, ఇక్కడ మనము కొన్నిసార్లు ఇలా కూడా సువార్త చేస్తూ ఉంటామేమో. ఇక్కడ అదే కనిపిస్తుంది. సేవకుల్లో కూడా, అంటే సువార్త చేసి సువార్త ప్రకటించే వాళ్ళల్లో సువార్త ప్రకటిస్తారు కానీ వాళ్ళు మారకూడదని అసలు ఉండకూడదు సేవకులు నా ప్లేస్ లో కదా. దేవుని ప్రేమ అదే కదా. సువార్తను ఆయన ఈ లోకంలోకి వచ్చి చనిపోయింది ఎందుకు? ప్రతి ఒక్కరూ రక్షించబడాలని. నేను చనిపోతాను కానీ వీళ్ళు రక్షించబడకూడదు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోవాలని దేవుడు ఎక్కడైనా అనుకున్నారా? లేదు. ప్రతి ఒక్కరి కోసం ఆయన చివరి రక్త బొట్టు వరకు చనిపోయారు. చివరి రక్త బొట్టు వరకు రక్తాన్ని కార్చారు కదా. మనం యోనా వలె ఉన్నామా? మీరు దేవుడు దీవించకూడదు అనుకునేవారు భూమి మీద ఉన్నారా? చూడండి, ఇలా ఉంటే మనం దేవుని బిడ్డలం అస్సలు కాదు. క్రైస్తవులై ఉంటానే చాలా మంది ఇలాంటి మనసు పనిచేస్తూ ఉంటది. సేవకులనే కాదు, నిజంగా క్రైస్తవుల్లో కూడా. మనం కేవలం నరకున్న పాత్రులమై ఉన్నప్పుడు దేవుడు మన పైన ఎంత కనికరపడినా ఎంతగా దీవించినా మనం మర్చిపోయామా? మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అరే నేను కేవలం నరకానికి వెళ్లాల్సిన వ్యక్తినే. నరకానికే ప్రభు, నాకు అసలు పరలోకంలో నిలబడడానికి కూడా అర్హత లేదు ప్రభు, పరలోకంలో నాకు కాలు పెట్టడానికి కూడా అర్హత కాదు ప్రభు అని ప్రార్థన చేసిన రోజులు ఎన్ని ఉన్నాయి. అయినా సరే అలాంటి భయంకరమైన నరకం చేసే మనల్ని తప్పించి ఒక పరిశుద్ధమైన మార్గంలో నేను నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగా ఇంకా దేవుని హృదయం కలిగి ఉండాలి? నశించిపోతున్న ఆత్మల పట్ల మన బిహేవియర్ ఎలా ఉండాలి? కానీ దానికి భిన్నంగా ఉంటుంది. మనం యోనా వలె ఉన్నామా? మీరు దేవుడు దీవించకూడదు అనుకునే వారు భూమి మీద ఉన్నారా? అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. మనం కేవలం నరకున్న పాత్రలమై ఉన్నప్పుడు దేవుడు మనపైన ఎంత కనికరపడానో, ఎంతగా దీవించనో మనం మర్చిపోయామా? కానీ యోన ప్రవక్తగా తనకున్న పేరు ప్రతిష్టలు పోతాయేమోనని చింతించాడు కదా. తన సొంత వాటి గురించి ఆలోచించుకుంటున్నాడు యోన. యోనకు ఒక పాఠం నేర్పడానికి ఒక చెట్టును యోన తలపైగా నీడ ఇచ్చినట్లు మొలిపించను. అది చూచి యోన బాగా సంతోషించను. కానీ మరుసటి రోజు దేవుడు ఒక పురుగు ఆ చెట్టును తొలచినట్లు చేయగా అది వాడిపోయాను. ఎండకు తట్టుకోలేక యోన మరలా కోపగించి బ్రతుకుడు కంటే చచ్చుట మేలని చెప్పాను. సో చూడండి, నిజంగా మనం దేవుని మార్గంలో నడుస్తుంటే ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మనలో కనిపిస్తే దేవుడు మనకు పాఠాలు ఖచ్చితంగా నేర్పిస్తారు. అది మనల్ని వంచడానికి, విరవడానికి ఎలాగైనా సరే. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా, మనం తప్పిపోకూడదు. సో మనం దేవుని ప్రణాళికలు ఉన్నాం కాబట్టి వీళ్ళకి ఎలాగైనా నేను ఒక మంచి పాఠం నేర్పిస్తానని దేవుడు అనుకొని దేవుడు మనకు ఖచ్చితంగా నేర్పిస్తారు. తీసుకునే హృదయం మనకు ఉండాలి కానీ దేవుడు నేర్పిస్తారు. ఓకే, నాకు అలాంటి పాటలు దేవుడు చాలా నేర్పించారు. సో నాకు నేర్చుకోవడం ఇష్టం. కాబట్టి మీరు కూడా ఎక్కడైనా సరే అంటే ఎస్ఐయా ఏంటి నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నేను నీ మార్గం నుంచి వెళ్ళిపోయాను, నాకు నేర్పించయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా మన తప్పులు మనకు అర్థం చేసి మనకు నేర్పిస్తారు. యోనాకి ఇక్కడ దేవుడు ఒక పాట నేర్పిస్తున్నారు. చూడండి, యోనా పైకి చెట్టు నీడ వచ్చినట్లు చేసి, అప్పుడు యోనా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా బాగా ఎండ వచ్చే టైం కాదు, మధ్యాహ్నం పూట. ఇంకా చెట్టు వచ్చేసరికి బాగా నీడనిస్తుంది అని ఊరు బయటకు వెళ్ళిపోయి కూర్చొని చూస్తున్నాడు అసలు నినివే పట్టణానికి ఏమవుతుందా అని. దేవుడు ఆయన పైకి చెట్టు ఒకటి వచ్చింది. మరుసటి రోజు పురుగు వచ్చి ఆ చెట్టు మొత్తం తినేసింది. ఇంకా వెంటనే ఎండకు తట్టుకోలేక యోన మరలా కోపం వచ్చింది. బ్రతుకుట కంటే ఇంకా చచ్చిపోవడమే మేలు. మనకు వచ్చే కొన్ని పరిస్థితులను బట్టి కూడా ఇలానే అనుకుంటాం కదా. యోన కూడా అలానే అనుకున్నాడు, బ్రతుకుట కంటే చచ్చుట మేలని చెప్పాను. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దా? ఒక్క రోజు వచ్చిన చెట్టు కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు యోనా? ఇంతమంది వాళ్ళు పశ్చాత్తపడి ఒప్పుకుంటుంటే మరి నాకు విచారపడొద్దా నేను అని యోనతో వేసే మాట్లాడారు. నినివే పట్టణంలో ఉన్న 120,000 మంది శిశువులను అనేక పశువులు దేవుడు పట్టించుకోలేను. నినివేలో ఉన్న పశువుల పట్ల దేవునికి ఉన్న చింతను చూడటం ఆశ్చర్యకరం. నినివే పట్టణం మీద ఆయనకున్న ఎంత గొప్ప ప్రేమను మనము చూడగలం. ఇక్కడ నీతిమంత తన పశువుల ప్రాణం దయతో చూచును. పాత నిబంధనలో ఉన్న అన్ని వచనాల కంటే ఎక్కువగా ఈ వచనంలో నశించిన ఆత్మల పట్ల దేవునికి ఉన్న గొప్ప కనికరాన్ని చూస్తాం. దేవుడు లోకను ఎంతగా ప్రేమించినంటే ఎవ్వరు నశింపకున్నట్లు ఆయన తన అద్వితీయ కుమారుని ఇచ్చాను. ఈ విషయంలో యోనాకు దేవునితో సహవాసం లేకుండాను. చూడండి, ఆయన సొంత కుమారుని పంపించారు ఈ లోకం అందరినీ సంపాదించడానికి, అందరినీ తండ్రితో ఐక్యపరచడానికి యేసయ్యని పంపించారు. యోనాకి అలాంటి ఐక్యత లేదు, అలాంటి మనసు లేదు. ఈ విషయంలో యోనాకు దేవునితో సహవాసం లేదు. క్రైస్తవులుగా మనకి ఉండాలి ఇలాంటిది. యేసు ప్రభు అందరినీ నశించిన వాడిని రక్షించడానికి వచ్చారు, మనం కూడా అలాంటిదే కలిగి ఉండాలి.
యోనా వలె ఈ రోజున కూడా ప్రకటించే ఉద్యోగాలు చూసే అనేక బోధకులు ఉన్నారు. ఎలా అయితే యోనా ఉన్నాడో అలానే ఈ రోజులో చాలా మంది ఉన్నారు. కానీ యోనా వలన వారు దేవుని కనికరం గల హృదయంతో సహవాసము కలిగి లేరు. ఎలా అయితే యోనాకి దేవునికి ఉన్న ప్రణాళిక దేవుడు ఎలా అయితే నశించదని వెదకి రక్షించటకు ప్రతి ఒక్కరు రక్షించడానికి వచ్చారో అలాంటి మనసు యోనాకి లేదు. సేవకులు కానీ మనం కానీ మన విశ్వాస జీవితంలో కానీ మనం కూడా అలాంటి యోనా లాంటి మనసు కలిగి ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో పేరుకి జీవిస్తాం అన్న మాట కానీ నిజమైన క్రీస్తు ప్రేమని ఈ లోకంలో మనము చూపించలేం. క్రీస్తు ప్రేమ కలిగి ఉంటేనే మనం ఈ లోకంలో ఎవరికైనా ఉపయోగపడగలుగుతాం, ఎవరికైనా సహాయం చేయగలుగుతాం. కాబట్టి మనం కూడా ఇలాంటి క్రీస్తు మనసు కలిగి ఉండాలి. యోనా లాంటి మనసు మనలో ఉండకూడదు. దేవుడు కోరుకున్నట్లు వారు తమ పరిచయాలను నెరవేర్చలేరు. నీవు బోధించినప్పుడు ప్రజలు రక్షించబడవచ్చు, కానీ చెట్టు చివరకు యోనా వల్లే నీవు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండకపోవచ్చు. ఒకవేళ మనుషులు రక్షించబడినా సరే, యోనా చెప్పాడు మనుషులు రక్షించబడ్డారు, కానీ యోనా దేవునితో సహవాసం కలిగి లేడు. కాబట్టి మనకి పరిచర్య కన్నా వ్యక్తిగత జీవితం ముఖ్యం ఇక్కడ. అది మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఒకవేళ మీలో ఎవరైనా సరే సండే స్కూల్ మినిస్ట్రీ, యూత్ మినిస్ట్రీ పాల్గొంటున్నారు కదా, సో వాటిలో పాల్గొంటున్నా సరే మీ వ్యక్తిగత జీవితం సరిగ్గా లేకపోతే ఇక్కడ ఎంత పరిచర్య కనిపిస్తున్నా సరే దేవునితో మీకు సంబంధం కలిగి లేకపోతే వ్యర్థమే. సో ఫస్ట్ దేవునితో సంబంధం మనకు ముఖ్యం. నేను ఇక్కడ ఒక రాసి పెట్టుకున్నాను ఒక పేపర్లో, ఏంటంటే మినిస్ట్రీ ఈజ్ 10 times more important. Your spiritual life is 10 times more important than ministry. నా వ్యక్తిగత జీవితం 10 రెట్లు ముఖ్యం నేను చేసే పరిచర్య కన్నా. ఏ పరిచర్య నేను చేసినా సరే నా వ్యక్తిగత జీవితం 10 రెట్లు ముఖ్యం. సో మీరు కూడా అదే నిర్ణయం తీసుకోండి. మీ వ్యక్తిగత జీవితం దేవునితో మీరు కలిగి ఉన్న సంబంధమే ముఖ్యం. నెక్స్ట్ పరిచర్య. యోనా వల్లే మనం దేవుని పరిచర్య చేయకూడదు. ఓకేనా? సో అది వెలుగు లేని వారి ఎడల దేవుడు ఎంతో కనికరం కలిగి ఉన్నాడు. ఆయన మనుషులు అందరూ రక్షింపు పొంది సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం గలవారు ఎండవాలని ఇచ్చేస్తున్నాడు. 1 తిమోతి 2:4. ఆయన దాని కొరకు ఆశపడుచున్నాడు. మనం దేవుని హృదయంతో ఎంత సహవాసంలోకి వస్తామో అంతగా ఆయన భారాన్ని మనం పంచుకుంటాము. దేవుడు నేను ఒక సువార్తకు గుంటకు పిలిచినట్లయితే ఆయన నీకు నశించిన ఆత్మల కొరకు కనికరాన్ని ఇస్తాడు. దేవుడు నేను ఒక బోధకుని గుంటకు పిలిచినట్లయితే గుడ్డివారైన మోసపోయిన విశ్వాసుల కొరకు జయ జీవితంలోకి ప్రవేశించని విశ్వాసుల కొరకు కనికరాన్ని ఇస్తాడు. మనము మన పరిచయను ప్రభావవంతంగా నెరవేర్చవాలంటే దేవుని హృదయంతో సహవాసం కలిగి ఆయనకున్న కనికరాన్ని పంచుకోవడం అతి ముఖ్యము. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సమాప్తం. యోనా గ్రంథాన్ని మనం దీంతో ముగించాం. ఓకే, సో దేవుని యొక్క హృదయంతో మనం సంబంధం కలిగి ఉన్నట్లయితే మనం చేసే పరిచర్యలో దేవుని యొక్క హస్తాన్ని మనం చూడగలుగుతాం. లేకపోతే నువ్వు ఎంతమందికి ఎన్ని చెప్తున్నావు, సండే స్కూల్లో నువ్వు ఎన్ని చెప్తున్నావు, పిల్లలు మారినా సరే నీకు దేవునితో సంబంధం లేకుండా ఉంటే వ్యర్థమే. ఓకే, యోనా అలానే ఉన్నాడు. యోనా మాట్లాడాడు, సువార్త చెప్పాడు, పట్టణం అంతా మారింది, కానీ విరగొట్టబడ్డాడు. కానీ దేవునితో ఐక్యత, దేవునికి ఉన్న మనస్సు ఆయనకి లేదు. ఓకే, కానీ దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాడు. తర్వాత ఆయన యోనా మారాడేమో, సో అదైతే రాయబడలేదు, కానీ పాఠాన్ని నేర్పించాడు. దేవుని బిడ్డలు కొంటున్నాం, మనం కూడా పాఠం నేర్చుకో. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య వందనాలు. యోనా గ్రంథం నుంచి మేము అనేక విషయాలు నేర్చుకున్నాం. ప్రభువా, మా హృదయాల్లో ముద్రించండి, మా మనసును మీరు బలపరచండి. నీతో సంబంధం కలిగి ఉండడమే మాకు ముఖ్యమైన విషయాన్ని మేము గ్రహించి మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని అనేకులకు ఉపయోగపడే వారికి మేము ఉండడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. క్వశ్చన్స్ సెండ్ చేస్తాము, అందరు క్విజ్ రాయండి. ఓకే, నెక్స్ట్ సండే నుంచి యూత్ మీటింగ్ ఉంటుంది, సో ఎవరు మిస్ అవ్వమాకండి. అందరికి వందనాలు. బాయ్, టాటా, సీ యూ. వందనాలు యవనస్తులందరికీ వందనాలు. మీటింగ్ ఎండ్ అయిపోతుంది.